ప్రారంభం అయ్యేటువంటి 9:30 నుంచి 10:30 వరకు జరిగేటువంటి తరగతిలో అష్టావధాని సంస్కృతాంధ్రాంగ్ల పండితులు శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారి తరగతిని వింటాం. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారు యతులు ప్రాసభేదాలు యతిప్రాసలు అనేటువంటి అంశం మీద వారు ఈరోజు మనకు తరగతిని చెబుతారు. వారికి స్వాగతం. యథావిధిగా నిన్నట్లాగే అదే నోట్బుక్లో రెండో రోజు అంటే 10వ తారీఖు వేసుకుంటాం. మొదటి తరగతి యతులు ప్రాసలు. యతులు ప్రాసలు పద్య శిక్షణ తర్వాత అవధాన శిక్షణ ఇద్దరికీ అవసరం కాబట్టి అందువల్ల ఇది అందరికీ కలిసే ఉంటుంది. యతిప్రాసలు పద్యానికి అవసరం కనుక వాటిని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వెనకాల ఉండేటువంటి వాళ్ళు మీకు కనిపించదని అనుకుంటే బహుశా అదేంటి కెమెరా కారణం చేత ఆ ముందర ఖాళీ ఉంది, వచ్చేయచ్చు. మీరు ముందుకు కూర్చోండి, లేదా ఇటువైపు కూడా కూర్చోవచ్చు. ఇక్కడ ఇంకా ఒక ఖాళీ ఉంది, ముందుకు ఒకరు రావచ్చు. నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి. అన్న మీకు స్వాగతం. మీకు ప్రాసలు ఎత్తులకు సంబంధించినటువంటి తరగతికి స్వాగతం. మైక్ ఆన్ చేసుకోండి సార్. హలో, వస్తుందండి? హలో హలో, వస్తున్నట్ట చూడండి. వస్తుందా? ఈ అవధాన శిక్షణా శిబిరం నిర్వాహకులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ప్రాస గురించి చెప్పుకుందాము. ఆ తర్వాత క్లాసులో యతి అనే దాని గురించి చెప్పుకుందాము. ఈరోజు ప్రాస ఎందుకంటే సులభం కాబట్టి, మొదటి రోజు భయపడకుండా చాలా సులభంగా నేర్చుకోవచ్చు కాబట్టి మనం ప్రాస అంటే ఏంటి నేర్చుకుందాం. మీలో ఎవరికైనా వృత్త పద్యాలు లేదా కంద పద్యం అంటే తెలుసా? కంద పద్యంలో ప్రతి పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి మామూలుగా, అవునా? సాధారణంగా పద్యం అంటే 4 పాదాలు ఉంటాయి. కంద పద్యంలో ప్రతి పాదములో రెండో అక్షరము సేమ్ అక్షరం ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? ఒకే అక్షరం ఉంటుంది. అట్లాగే మీరు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపము ఏ వృత్తము తీసుకున్నా కానీ రెండవ అక్షరము అంటే అచ్చులు మారచ్చు కానీ హల్లు ఒకటే ఉంటుంది. ఒకే అంటే గుణింతాలు మారచ్చు. కా ఉందనుకో, మొదటి పదంలో కా ఉండొచ్చు, రెండవ పదంలో కీ ఉండొచ్చు, మూడవ పదంలో కూ ఉండొచ్చు, కానీ కా మాత్రం ఉండాలి. అలా ఉండటాన్ని ప్రాస అంటాము. అంటే పద్యములో ప్రతి పాదములో రెండవ అక్షరము ఒకే హల్లు కలిగి ఉండటాన్ని ప్రాస అంటాము. అచ్చు కదా, హల్లు కలిగి ఉండటాన్ని. ఎందుకంటే ప్రాస అనేది అచ్చులకు లేదు, హల్లులకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. ఒకవేళ చెప్పవలసి వచ్చి రెండో అక్షరం అచ్చు చెప్పామనుకో, ఆ అన్నామనుకోండి పద్యంలో, అప్పుడు రెండో అక్షరం అనేది ఆ వచ్చింది. ఇలాంటి వాటికి మాత్రము ప్రత్యేకించి ఏ అచ్చైనా వేసుకోవచ్చు. అంటే మొదటి పాదంలో ఆ ఉండొచ్చు, రెండో పాదంలో ఈ ఉండొచ్చు, మూడో పాదంలో ఊ ఉండొచ్చు, నాలుగో పాదంలో ఏ ఉండొచ్చు. కానీ సాధారణంగా ఉండవాల. వ్యాకరణంలో తప్పించి, ఛందస్ పాఠాలలో తప్పించి మామూలు పద్యాల్లో అలా ఎక్కడ ఉండవు. కాబట్టి ఆ సమస్య మనకి రాదు. వ్యాకరణం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి అలా చెప్పుకుంటూ పోతారు. అంటే ఆ ఈ ఉ ఏలకు ఇది చెల్లుతుంది. అంటే మొదటి పదంలో 2 అక్షరం ఆ, రెండవ పదంలో 2 అక్షరం ఈ, మూడవ పదంలో 3 అక్షరం ఊ, 4వ పదంలో 2 అక్షరం ఏ. ఈ ఆకు, ఈకి, ఊకు, ఏకి ఇది చెల్లుతుంది. ప్రాస చెల్లుతుంది. అయితే ప్రాస లేని పద్య రకాలు కొన్ని ఉన్నాయి. జాతులు, ఉపజాతులు అంటాము. ఆట వెలది, తేటగీతి, సీసము, మంజిరీ ద్విపద ఇలాంటి వాటికి ప్రాస లేదు. మనం ప్రాస లేకుండా మాత్రలతోటో గణాలతోటో ఆ పద్యాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు
ఒక చిన్న సందేహం వస్తుంది. మొదటి పాదము రెండవ అక్షరం తా ఉంది, రెండవ పాదములో రెండవ అక్షరం త్రూ ఉంది. లేకపోతే ఇలా చెప్పుకుందాము, మొదటి పాదము రెండు అక్షరం కా ఉంది, రెండవ పాదములో రెండవ అక్షరం కృష్ణుడిలో క్రూ ఉంది. ఇప్పుడు ప్రాసెస్ చెల్లుతుందో చెల్లదా? ఎందువల్ల? అది కూడా వచ్చాయి కాబట్టి, అదేమీ వేరే హల్లు కాదు కదా. వెరీ గుడ్. ఇప్పుడు బేసికల్గా కొన్ని విభాగాలు చేద్దాం, ఈ ప్రాస ఎలా ఉంటుంది అనేది. మొట్టమొదటిది ఈ రిత్తము, అంటే ఆ ఈ రీరు ఉన్నాయి కదా, అవి వస్తే ఏమవుతుంది ఇప్పుడు చెప్పుకున్నాము. మొదటి పాదములో ప్రకటిత ఉంది, రెండవ పాదంలో సుకృతి ఉంది. ప్రాస చెల్లుతుందా చెల్లదా? ప్రకటిత తర్వాత సుకృతి. ఈ సుకృతి ఎలా రాస్తాం అలాగే చెల్లుతుంది, వచ్చు కాబట్టి. ఇంకోటి చెప్పుకుందాము, లోకత్రాణ అనే పదం ఉంటుంది. లోకత్రాణ, దీంట్లో రెండు అక్షరం ఏంటిది? క. ఇప్పుడు భాషా క్లుప్త, ఆ మూడు అక్షరం ఏంటిది? భాష మూడు అక్షరం, బా పైకి వెళ్ళిపోతుంది, షా క్లుప్త కిందకు వస్తుంది. అప్పుడు రెండు అక్షరం ఏంటిది? క్లూ. క్లూ ఎలా రాస్తాం చెప్పండి? కాదు, క్లూ ఎలా రాస్తారంటే రూలు తర లూలులు ఉంటాయి కదా, ఆ లూ పెడతారు, కా కింద అచ్చులో లూ పెడతారు. అలాగే రాయాలి, క్లుప్త శబ్దాన్ని అలాగే రాయాలి. కానీ అలా రాయాలని తెలుసుకోవాలి. క్లుప్త అనే పదాన్ని ఏమండి ప్రకటిత అన్నాము, తర్వాత భాషా క్లుప్త అన్నాము. ఏది? అవును, మీరు అనేది ఏంటంటే, ఉదాహరణ చెప్పాను. సపోజు వ్యాకీర్ణాన్ని మొదలుపెట్టామనుకోండి, ముందు గురువైందా? వ్యా గురువైందా? కీ అనేది వచ్చు కదా. రెండో పదంలో భాషా క్లుప్త ప్రాభవాన్ని ఎత్తుకున్నాం అనుకోండి, భా పైకి వెళ్ళిపోయింది. మనము అలా అంటే మన గణాలు చెప్పుకోవడం లేదు, ఇప్పుడు ప్రాసెస్ సరిపోతుందో లేదో చెప్పుకున్నాం అంతే. మనం ఓన్లీ ప్రాసెస్ చెప్పుకుంటున్నాము, అక్కడ గణం సరిపోయిందా లేదా, ముందు అక్షరం గురువు వచ్చిందా లఘు వచ్చిందా అవి డిస్కస్ చేయటం లేదు ఇప్పుడు. ఆ పాటలు వేరే. ఒకవేళ ఇక్కడ క్లూ ఉండి అక్కడ కా ఉంటే చెల్లుతుందో లేదా అంతవరకు చెప్పుకుంటున్నాం మనము, అంతకుమించి లోపలికి వెళ్ళటం లేదు. అది మళ్ళీ అదే ఒక శాస్త్రం అయిపోతుంది మళ్ళీ. అప్పుడు ఏం చేయాలంటే మన పద్యాన్ని యథాతథంగా చూపించాలి. మనం అలా కాకుండా చాలా సింపుల్గా ఏ అక్షరానికి ఏ అక్షరం వేసుకోవచ్చు చెప్పుకుంటున్నాము. కాబట్టి కాకు క్లుప్తలో క్లూకి ఇది చెల్లుతుంది. క్లుప్త ఎలా రాస్తారు? కా రాసి రూరు లూలు ఆ లూ పెట్టాలి. ఇప్పుడు ఎవరు పెట్టడం లేదు, అది వేరే విషయము. అచ్చులు వేస్తే కాదు, ఖచ్చితంగా వెయ్యాలి అంటున్నాను, ఖచ్చితంగా వెయ్యాలి అంటున్నాను, వేస్తే కాదు. క్లుప్త శబ్దానికి కా కింద లూ ఖచ్చితంగా పెట్టాలి, తప్పదని చెప్తున్నాను. ఒకవేళ ఉంటే అని కాదు. ఓకేనా? తర్వాత పూరించన్ అని మొదలు పెడదాము. ఓకేనా? పూరించన్. ఇప్పుడు ప్రాసెంట్ రిమ్, పూరించన్ రిమ్. రెండో పదములో భూరిధ్వాన అన్నాడు, అక్కడ అనుస్వారం లేదు. పూరించంలో రాపకరేముంది? అనుస్వారం ఉంది, సున్నా ఉంది రీ తర్వాత. రెండో పదంలో భూరిధ్వాన అన్నాడు, ఆ రీ పక్కన ఏముంది? ధ్వా ఉంది కానీ సున్నా లేదు. ఎందుకు చెల్లుతుందంటే మనకు కాదు, పూర్వము పరము అని రెండు భాగాలు ఉంటాయి మనకు. ప్రతి అక్షరము ఆ అక్షరం స్థాని అనుకుంటే దానికి పూర్వాక్షరం ఉంటుంది, పరాక్షరం ఉంటుంది. పరం అంటే తర్వాత, పూర్వం అంటే ముందు, బిఫోరు ఆఫ్టర్ అని. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ సున్నా వస్తే మొదటి పాదంలో మిగతా పాదాలు రావాల్సిన అవసరం లేదు. పూరించన్ రీపకను అనుస్వారం వచ్చింది కాబట్టి మిగిలిన పాదాలలో అనుస్వారం రావాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా దానికి ముందే ఉందనుకోండి సున్నా, ఇప్పుడు అప్పుడేమవుతుంది? కందా అని ఎత్తుకున్నాము, కందము ఎత్తుకున్నాము, లేదా మందిరము అని ఎత్తుకున్నాము, లేదా సుందర ఎత్తుకున్నాము. ఇప్పుడు దాక ముందు అనుస్వారం ఉంది, తర్వాత కాదు.
ఇప్పుడు అన్ని పాదాల్లో ఖచ్చితంగా అనుస్వారం రావాలి. ఇది రివర్స్ అనమాట. తర్వాత అవసరం లేదు, ముందైతే రావాలి. అర్థమవుతుందా? ప్రాసలో ఒక అక్షరం తర్వాత అనుస్వారం ఉంటే రావాల్సిన అవసరం లేదు. అక్షరానికి పూర్వం అనుస్వారం ఉంటే ప్రతి పాదంలో కూడాను ఖచ్చితంగా అలాగే ఉండాలి. ఇది అనుస్వార సూత్రం అంటారు. ఇది మామూలు బిందు సహిత, బిందు పూర్వక, బిందు సహిత అంటాము. బిందు పూర్వక ప్రాస, బిందు సహిత ప్రాస అంటాము. చెప్పు. ఇప్పుడు చెప్పాను కదా, సుందర, మందిర, తుందిల, కందము, అందము, చందము అంటే ఎందుకు రాదు? సుందరలు ఎలా రాస్తాము? సూరేసి సున్నా పెడతాము. ఇది సంస్కృతం కాదు కదా. సంస్కృతం ఏం చేస్తాము? సు తర్వాత సున్నా వచ్చింది, దాని పక్కన దా వచ్చింది, దాకు చివరి అక్షరం ఏంటిది? నా. ఆ సున్నా బదులు నా పెట్టి నాకేం దా పెడతాము, సుందర అని రాస్తాము. అర్థమవుతుందా? మనము ఏకపదంలో అనుస్వారం పక్కన వర్గాక్షరం పెట్టము. మనము ఖచ్చితంగా దాన్ని మారుస్తాము, పంచమాక్షరంగా మారుస్తాము. అంటే సుందర అనేది ఎలా రాస్తాము? సు, నాకు దావత్తు రా. సంజయ్ ఎలా రాస్తాము? జాకి చివరి అక్షరం ఏంటిది? చా చా జా జా ఇన్యా. కాబట్టి సున్నా బదులు ఇన్యా పెట్టి సంజయ సా రాసి ఇన్యా రాసి కింద జా పెడతాము. కంఠము ఎలా రాస్తాము? అణా పెట్టి టా పెడతాము. చెప్పండి. సుందర ఎలా రాస్తాము? సుందర, ఈ సున్నా ఏమైంది? దాని చివరి కింద మారిపోయింది అనమాట. కంపిత ఎలా రాస్తాము? కా పాప బాబా కంపిత. అంక ఎలా రాస్తాము? కాక గిగ్గ. చెంచల ఇలా రాయటాన్ని సంస్కృతం రాస్తాము, తెలుగులో రాయమన్నా. తెలుగులో ఇలాగే రాస్తాం మనం. సుందర, కంపిత, లంక, చెంచల రాస్తాం. ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకు? పూర్వంగా వచ్చింది కాబట్టి, పరం కాదు కాబట్టి. ఏదండి? దా కూడా అదే కదా. సుందర వచ్చినప్పుడు రెండో పాదంలో అందము రావాలి, లేదా చందము రావాలి, కందర రావాలి, మందిర రావాలి. అలాగే రావాలన్నమాట. అట్లాగే ఒకవేళ నకార పొల్లు ఉందనుకోండి, నకార పొల్లు ఉంటే ఏమవుతుంది? దీనికి ముందు ఇంకోటి చెప్పుకుందాం. విసర్గ ఉంటే ఏమవుతుంది? విసర్గ ఇప్పుడు శ్రేయ ప్రాప్తిని ఎత్తుకున్నాము. శ్రేయ ప్రాప్తి అప్పుడు ఏమవుతుంది? యా పక్కన విసర్గం వచ్చింది. శ్రేయ అంటే యా పక్కన విసర్గం వచ్చింది. ఇది పరం కాబట్టి అన్ని పాదాల్లో విసర్గం రావాల్సిన అవసరం లేదు. పూర్వమైతే అవసరం, అది మనం చెప్పుకుంటుంది. పూర్వమైతే అవసరం. కానీ ఇప్పుడు దుఃఖం అని రాసుకున్నాము. దుఃఖము అప్పుడు అని రావాలి. స్వహకర దేవనాథకర వజ్రమ ముక్కలు చేసినాడా, రోచికర ఘటనాతృత సీన దుగుంతుడు రావణుండా, అంతఃకర వర్మ దాగిన వనితా దహించను. వదిలే, ఆ పద్యం ఇక్కడ అవసరం లేదు. కానీ ఇది నరాల రామరెడ్డి గారి పద్యము, అవధాన పూరణ. దుఃఖం వచ్చినప్పుడు అలా అన్ని విసర్గ పక్కన కా రావాలి. అంతవరకు చెప్తున్నాను. ఆ పద్యం మనకు అవసరం లేదు. ఇప్పుడు సంయుక్తాక్షరాలు చెప్పుకుందాము. సంయుక్తం అంటే ఏంటిది? రెండు అక్షరాలు, ద్విత్వం అన్నా సంయుక్తం అన్నా, రెండు అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తే, ఆ తర్వాత అచ్చు వస్తే సంయుక్తం అంటాం. అత్త అన్నాము, తా పక్కన తా వచ్చింది. అక్క, కా పక్కన కా వచ్చింది. ఇలా రెండు సేమ్ అయితే ఏమంటాం మనము? ద్విత్వం అంటాము. అట్ట కాకుండా చక్కెర, వర్గ, అన్య అంటే సంయుక్తము అంటాం. కానీ రెండు ఒకటే, రెండు సంయుక్తాలే. ఇప్పుడు సమస్య ఏంటంటే, మొదటి పాదంలో తర్క వచ్చింది, రెండో పాదంలో చక్కెర వచ్చింది. సరిపోతుందా?
ఎందుకు రెండిట్లో రా ఉంది కా ఉంది కదా, అక్కడ రా ఉంది కా ఉంది, ఇక్కడ రా ఉంది కా ఉంది, తర్కాలో రా ఉంది కా ఉంది, చక్రాలో కూడా కా ఉంది రా ఉంది. కాదు, అట్లా కాదు. అర్క ఎట్లా రాస్తాము? రా కింద కా పెడతాము, అంటే రెండు అక్షరాలు ఉన్నాయి, రా ఉంది కా ఉంది. చక్ర ఎలా రాస్తాము? కా కింద రా పెడతాము, అక్కడ రా ఉంది కా ఉంది. ఎందుకు చెల్లదు? కాదు, దీన్ని ఏమంటారంటే వరుస క్రమము అంటారు. వరుస క్రమము అంటారు. మొదట్లో రాపకని కావస్తే అన్ని చోట్ల అదే రాపకని కారు, దాన్ని వరుస క్రమము అంటారు. చక్ర అన్నాం అనుకోండి, కాపకని రావచ్చింది, అన్ని చోట్ల అలాగే రావాలి. ఇప్పుడు పక్ష్మ అంటాము, ఎలా రాస్తాము చెప్పండి? పక్ష్మ కా రాస్తాము, షమ, ఇలాంటి పదాలే పెట్టాలి. ఇంకోటి చెప్పండి, క్షమ అని, లక్ష్మి, ఇంకా లక్ష్మణ, సూక్ష్మ, అంటే అదే స్టైల్లో రావాలి, మారటానికి వీలేదనమాట. దీన్ని మనం ప్రాస అంటాము. ఓకేనా? అంటే అదే వరుస క్రమం, అదే హల్లులు అదే క్రమంలో రావాలి. ఇప్పుడు లక్ష్మ అన్నప్పుడు కా షా మా వరుసగా వచ్చాయి, ప్రతి పాదంలో కూడా కా షామాలు వరుసగా రావాలి. అచ్చులు వేరే ఉండొచ్చు, హల్లులు మాత్రం సేమ్ ఉండాలి. శారింగి అన్నాము, ఎలా రాస్తాము? శారింగి, రీ కింద ఇంగా కాదు, కాకి ఇంగా పెడతాము, దానికి గా ఉరికి పెడతాము. శారింగి ఎవరు? మన ఆమదల మురళి గారేనా పూరించింది దీన్ని? శారింగి ప్రాస్తోటి కాదు, నాకు తెలిసి ఆమదల గారు పూరించారు. శారింగి, రా కింద ఇంగా ఒత్తు, ఇంగా కింద గా ఒత్తు. ఇలాంటివి మనం తయారు చేసుకోవాలి లేనప్పుడు. భారింగి కొంత తయారు చేసుకున్నారు, శృంగం నుంచి శారింగం వచ్చింది, భృంగం నుంచి భారింగం వచ్చింది, తయారు చేసుకున్నారు. ఇది పాణిని మొత్తం కాదు కానీ అవధానాల వరకు సరిపోతుంది. ఓకే ఓకే. తర్వాత సంధిగతము. సంధిగతం ఎట్లంటే వాన అని మొదలుపెట్టాము, రెండు అక్షరాలు ఏంటిది? లేదా తానే అన్నాము, అది కూడా కాదు. ఏనాడు, రెండు అక్షరం ఏంటిది? ఏనాడు, ఏ రోజుని, ఏ నాడు, నా కదా. రెండో చోట తాన్ ప్లస్ ఊరక, తా నూరక అన్నాడు ఈ సంధి మీద. తా నూరక, తాను ప్లస్ ఊరక, తా నూరక. ఇప్పుడు ఏ నాడులో నాకు, తా నూరకలో ఊకి ఇది ప్రాస చెల్లుతుందా? తాన్ ఊరక కదా, ఇప్పుడు ప్రాస చెల్లుతుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతే, చెల్లుతుందా లేదా అంతే. చెల్లుతుంది, ఖచ్చితంగా చెల్లుతుంది. తానూరక అన్నప్పుడు ఖచ్చితంగా చెల్లుతుంది. అంతే. ఇప్పుడు ఇంకొకటి, మొదటి పాదములో త్రేతాయుగాన్ని మొదలుపెట్టాడు, త్రేతాయుగ. ఇప్పుడు ప్రాస ఏంటిది? త. రెండో పాదములో ప్రీతిన్ అన్నాడు, సరిపోతుందా? ఎందువల్ల? ఉండొచ్చు ఒకటి. ఈ తర్వాత ఏమైంది? ఈ ప్రీతి అనేది ప్రక్కక్షరం యాడ్ చేసుకోండి కావాలంటే, రాసేటప్పుడు ఈ నకారాన్ని పక్కక్షరం కలిపి రాసుకోవచ్చు కావాలంటే. ప్రీతిన్ గూడే, నాకెందుకు గూ పెట్టి రాసుకోవచ్చు. కాబట్టి చెల్లుతుంది. ముందు చెల్లదు కానీ తర్వాత చెల్లుతుంది. అట్లాగే ఇది పొలు నకారం అంటారు. పొలు లకారం చెప్తాను. పొలు లకారం అంటే ఏంటి? లా ఒక్కింతయో లేదు. ఇక్కడ ప్రాస ఏంటి? ఓ, వా, యారా లాభాలో వా, లాభు ఒక్కింతయో లేదు. ఠావుల్ తప్పాను, ఇప్పుడు ఠావుల్ ఉల్ వచ్చింది, సరిపోతుందా? మీలో ఎంతమందికి అర్థం కావటం లేదు చేతులు ఎత్తండి. అంటే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా సగం మంది ఉంటారు. ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళది కాబట్టి. అందరికీ ఒకే రకమైన ప్రాస మీద స్థాయి ఉండాలని లేదు. మీలో ఎంతమందికి అర్థం కావటం లేదు? నీకు అర్థం కాలేదు కదా, నీకు కాలేదు. అలా అర్థం కాని వాళ్ళు ఏం భయపడొద్దు, వింటూ ఉంటే వినగా వినగా ఏదో ఒకరోజు అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ఏం కాదు, తర్వాత తెలుస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ప్రాస అంటే రెండో అక్షరం సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే ప్రాస. అంతేమించి భయం వద్దు అసలు. అట్లాగే దంత్య చకారము, తాళవే చకారం అని ఉన్నాయి. అవి ఇప్పుడు ఎవరికి తెలియని కూడా తెలియదు.
మేము చదువుకున్నప్పుడు ఉన్నాయి, కానీ మా చదువుకునేటప్పుడు రూరు లూలూలు దంచెచ్చ తాళవచ్చ రా రా లా ళ. ఇప్పుడు ఈ అక్షరాలు మొత్తం మాయమైపోయాయి. కానీ ఆ పాత పుస్తకాలు చదివేటప్పుడు, అంటే ఇప్పుడు పద్యాలు రాసేవాళ్ళు కూడాను ఈ దంచె చకారము తాళవ చకారం ఎవరు రాయటం లేదు, మనకు అవసరం లేదు ఇప్పుడు అవధానులకు. ఇది శాస్త్రం కాబట్టి ప్రాస చెల్లుతుందని తెలుసుకుంటే చాలు, అంతే. కానీ ఏది దంచె చకారమో ఏది తాళవ చకారం మనకు అసలు దంచెం ఏంటిది, తాళవం ఏంటి? కాబట్టి నాకే మొట్టమొదటి డౌట్ వచ్చేది అనమాట. అకుహ విసర్జనీయానం కంఠాహ అంటే ఇవి కంఠాలు ఎందుకు అవుతాయని. అంటే ఆనిది కానిది కంఠం ఎందుకు అవుతుంది? కంఠం కాదు కదా. ఇలా రాసేటేంటి ఆయన అని, అంటే వ్యాకరణం మొదలుపెట్టిన రోజులు అంత అనుమానం వచ్చేదనమాట. ఇంత భయంకరంగా రాసేటేంటి పుస్తకాన్ని వ్యాకరణాన్ని అని. అంటే మనం రానప్పుడు మన తప్పు అనుకోము, రాసినోడు తప్పు అనుకుంటాం. అది మన గొప్పతనం, అంతే కదా. మనకు నచ్చకపోతే అటు రాసేటేంటి అంటాము. కాబట్టి ఇచ్చు యశానాం తాలు సకారం దౌడు ఎందుకు అవుతుంది అసలు? తాలు అంటే దౌడు కదా, సకారం దౌడు ఎందుకు అవుతుంది? మరి ఆయన చెప్పాడు కదా ఇచ్చేసానాం అని తాలు అని, ఇలా అర్థమయ్యేది వ్యాకరణం మొదలుపెట్టిన రోజుల్లో. తర్వాత స్థానం అంటే ఏంటిది అది వేరే, ఆ శాస్త్రం వేరే, ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొట్టమొదటి అక్షరం గురువు అయితే, అన్ని కందం పద్యం తీసుకుందాము. మొట్టమొదటి అక్షరం గురువు అయితే 4 పాదాల్లో మొట్టమొదటి అక్షరం గురువే ఉండాలి. మళ్ళీ గురువు అంటే దీర్ఘం కాదు, గురువు అంటే గురువే. అంటే దాని ప్రక్కక్షరం వల్ల మీరు సంయుక్తం ఉండొచ్చు, లేకపోతే ఇంకో అక్షరం ఉండొచ్చు. మనకు కావాల్సింది గురువు అంటే గురువు కావాలి, లఘువు అంటే లఘువు కావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దీర్ఘమా హర్షం అనేది గుర్తుపెట్టుకోకూడదు. ఓకేనా? నిజానికి నిన్న ఎవరు చెప్పింది, మన భరత్ పద్య విద్య అనే పుస్తకాన్ని నమిలేసాడని. నిజంగా ఎవరైతే పద్య విద్యను నములు చేస్తారో వాళ్ళకు ఉండే పట్టు ఇంకెవరికి ఉండదు. కారణం ఎందుకంటే ఆ ఛందస్సు నేర్చుకుంటామో లేదో తెలియదు, కానీ కొన్ని వేల పద్యాలు చదువుతారు మీరు, పాదాలు, వేల పద్యాల పాదాలు. అసలు మన ఊహకు అందం అనమాట, ఇన్ని రకాల పద్యాలు ఉంటాయి, ఇన్ని రకాల పాదాలు ఉంటాయని. అసలు ఎంత ఆనందం వేస్తుందంటే, నాకు అసలు ఆ పుస్తకం కూడా ఏంటో తెలియనప్పుడు నేను దాంతో అది 1000 రూపాయలు పెట్టి తెప్పించుకున్నాను, ఇంటికి తెప్పించుకున్నాను పుస్తకాన్ని. అంత గొప్ప పుస్తకం అది. పద్య విద్య ప్రతి అవధాని ఇంట్లో ఉండవలసిన పుస్తకం అది. అంటే అవధానం నేర్చుకునేవాడు కాదు, అవధానం చేసేవాళ్ళ ఇంట్లో ఉండవలసిన. అంటే మీరు ఎప్పుడైతే అవధానం చేస్తారో అప్పుడు కానీ ఆ పుస్తకం మీ దగ్గర లేకపోతే అది క్షంతవ్యం కాదు నా దృష్టిలో. ఎందుకంటే అంత బాగా నేర్పించే ఎవరు లేరు. అలాంటి పుస్తకం మనకు మార్కెట్లో లేదు. యతిప్రాసల మీద అద్భుతమైన పుస్తకం అది. దాని గురించి ఇంకా వివరాలు కావాలంటే మన భరత్ మీకు వివరిస్తారు. ఆ పద్య విద్య ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను చెప్పే పాఠాలన్నీ కూడాను దాంట్లోనే తీసుకొని చెప్తున్నాం. కారణం ఏంటంటే సులక్షణ సారం ఒకటి, అప్పకవ్యం ఒకటి, ఇట్లా దాదాపు 10-15 పుస్తకాలు చదివి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఉపయోగం లేదు. ఈ పద్య విద్యలు ఏం చేశారు, అన్ని పుస్తకాల సారాంశాన్ని చోటు పెట్టేశారు. అంతేకాకుండా పూర్వకులు ఒప్పుకున్నారు కదా, అంతమంది సరికాదు అంటాడు. ఇది మీకు అనుసరణీయం కాదు అంటారు. అప్పకే ఒప్పుకున్నారు, మిగతా కవులు ఒప్పుకున్నారు, అయినా అనుసరణీయం కాదు అంటాడు. అంటే అలా పెట్టకపోతే మంచిది అంటాడు. అంటే అప్పకవి చెప్పాడు కదా అని అండు, అప్పకవి చెప్పినా సరే అలా పెట్టడం మంచిది కాదు అంటాడు. అంత నిక్కచ్చిగా, అంత చక్కగా. దానికి కారణం కూడా హేతు అంటారే, ఆ హేతు కూడా వివరించాడు. ఆ పుస్తకాన్ని ఎవరైతే అవధానాలు చేయబోతున్నారో చేస్తున్నారో వాళ్ళందరూ ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి. చేపూరి మీరు దగ్గర ఉందా? పేరి రవికుమార్ గారికి ఫోన్ చేస్తే వారు పంపిస్తారు, పోస్ట్లో పంపిస్తారు. పేరి రవికుమారు 900. అంటే 2 రకాలు ఉన్నాయి. గట్టి అట్టు ఉంటే ఒక రేటు, మామూలు అట్టు ఉంటే ఒక రేటు, క్యాలికో బైండ్ ఉంటే ఒక రేటు, క్యాలికో బైండ్ లేకపోతే ఇంకొక రేటు. అది మన స్థాయిని బట్టి, ఆ రేటుని బట్టి క్యాలికో బైండ్ తెప్పించుకోవాలా, మామూలు పుస్తకం తెప్పించుకోవాలి, అది మన ఇష్టం. ఎందుకంటే ఒక 200 రూపాయలు తేడా ఉంటుంది ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి రేట్లో. కానీ ఉత్తమమైన పుస్తకము, ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకము పద్య విద్య. ఏమండి? పేరు రవికుమారు. మీకు ఫోన్ నెంబర్ కావాలంటే చెప్తాను.
98662 98662 77975 98662 98662 77975 77975 వస్తు. అయ్యా మన టైం ఎప్పటి వరకు? 10:30 కదా. నాకు హాఫ్ అన్ అవర్ ఉంది. ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో వాటినే ఇంకొంచెం విశదంగా చెప్పుకుందాం అంతే. మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అది చాలు. మీరు ప్రాసలు రాయాలంటే ఎంతవరకు చెప్పుకున్నా సాధారణ విషయాలు చాలు, వాటిని ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం అంతే. ఇప్పుడు మొదటి పదములు లోక ఉంది, రెండు పదములు భీకర ఉంది. ప్రాస సరిపోతుందా లేదా? సరిపోతుంది కదా. లోక భీకర ఇలా రెండు కకారాలే ఉంటే, కాలు కీలు కూలు ఉంటే దీనిని సమప్రాస అంటారు. సమానముగా ఉన్నవి అని. పైన కకారం ఉంది, కింద కకారం ఉంది, మూడో పదంలో కూడా కకారమే ఉంది, నాలుగో పదంలో కూడా కకారం ఉంది. అచ్చులు మారచ్చు, కురు ఉండొచ్చు, కీ ఉండొచ్చు, కానీ కకారమే ఉంటుంది. దీన్ని సమప్రాస అంటారు. అట్లాగే ఇందాక చెప్పాను బిందు, సుందర, దీన్ని ఏమంటాము? బిందుపూర్వక ప్రాస అంటాము. సింపుల్, దీన్ని బిందుపూర్వక ప్రాస అంటాము. ఇందాక చెప్పాము దుఃఖము, అంతఃకర, ఇలాంటి వాటిని ఏమంటాము? దుష్కర ప్రాస, విసర్గ పూర్వ ప్రాస అంటాము. దుష్కర అనేది అసలు యాక్చువల్ నిజం కాదు. దుష్కర ప్రాస అంటే ఏంటంటే మనకి ఏ ప్రాస అయితే కష్టం అనిపిస్తుందో దాన్ని దుష్కర ప్రాస అంటాము. మనకు కష్టం అనిపిస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు రెండో అక్షరం ఛా పెట్టాము లేదా ఠా పెట్టాము, మన పదాలు దొరకడం లేదు, దీన్ని దుష్కర ప్రాస అంటాము. మనకు 4 పదాలు సరికోండి, ఇదేం దుష్కరం అండి, నాకు వచ్చు కదా 4 పదాలు అంటాము. మనకు 4 పదాలు రావనుకోండి, దీన్ని దుష్కరము అంటాము. ఉచితం. దుఃఖంలో 2 అక్షరం ఖా వచ్చిందా విసర్గం పక్కన? అంతఃకర, పైకి వెళ్ళిపోయింది. ఏది? అలా కాదు. ఇప్పుడు దుఃఖము ఉందనుకోండి, ఖా వచ్చింది కదా, రెండో పదంలో ప్రాతకాలం పెట్టకూడదు, ఖానే రావాలి విసర్గ పక్కన. పైన ఖా వచ్చింది కాబట్టి అన్నిట్లో ఖా రావాలి, ఖా రాకూడదు. అంతఃకరన నేను అంతఃకర, ఖర ఖర, కరెంట్ గాడిది కాదు, వాడి అయినా. ఇది ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితము రామారెడ్డి గారికి ఈ సమస్య ఇచ్చారనమాట. మా చిన్నప్పట్లో, నేను డిగ్రీ చదివే రోజుల్లో 78లోను 79లోను. అప్పుడు ఈ పద్యం చెప్పాడనమాట. తీరా ఆ పద్యం ఆయన మర్చిపోయాడు తర్వాత చెప్పిన విషయం కూడాను. సో మేము జ్ఞాపకం చేస్తే ఏదండి మీకు ఎందుకు చెప్పండి, మనం ఏమనుకుంటున్నాము, విసర్గ పక్కన కావు ఉంటే 4 పాదాలు విసర్గ కావు ఉండాలని చెప్పడం, అంతవరకు మనం చెప్పుకుంటుంది. ఆ పద్యం కాదు. ఇప్పుడు మన పద్యంతో ఏం పని? అతను స్వహకరమన్ స్వహ అన్నాడు, స్వర్ణ దానికి స్వహ చేసి ఖా పెట్టేసి పద్యం చెప్పుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఏం కానప్పుడు ఏం చేస్తామంటే కొంచెం సంస్కృతం చెప్తాము. నాకు ఒకసారి సంయమిని ఇచ్చారు అవధానంలో, తిరుపతి అవధానంలో చేసినప్పుడు. అప్పుడు తెలుగే రాదు, సంస్కృతం ఏమొస్తుంది అంత రాదు. కానీ ఏం చేశాము, 0 పక్కన యా రావాలి. సో మొదటి పదం ఏం చెప్పాను, కం యమునాయాహ వందని ఎత్తుకున్నాను. ఆ తర్వాత చూసుకుందాంలే, నా పాదం అయిపోతుంది కదా, రెండో పాదం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని. అంటే ఆ టైంకి మనకి ఏ తోస్తే అది చేస్తూ ఉంటాము. ఎందుకంటే పదాలు ఎక్కువ లేవు, మనకి భాష అంత రాదు, మనం ఏమైనా తెలుగు భాష చదువుకోలేదు, ఇంగ్లీష్ నేర్చుకుంటూ మధ్యలో తెలుగు అవధానాలు చేసేవాళ్ళము. కాస్త ఇంగ్లీష్ వచ్చి అట్లా ఇంగ్లీష్ కూడా అవధానం చేయలేము, అది వేరే విషయము. ఇంగ్లీష్ రాదు పూర్తిగా. ఇలా చేసే కారణాలు ఇలా ఉంటాయి. సరే, ఇప్పుడు మరి పూర్ణ బిందువు చెప్పాను, విసర్గ పూర్వ ప్రాస కూడా చెప్పాను. తర్వాత సంయుక్త ప్రాస. సంయుక్త ప్రాస అంటే ఏంటిది? సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షర ప్రాస 5 రకాలు. అంటే ఎన్నో రకాలు ఉండొచ్చు, మనం 5 రకాలు చెప్పుకుందాం. మొదటి రకం ఏంటిదంటే ద్విత్వము. ద్విత్వం అంటే ఏంటి? అదే అక్షరం రావాలి. అక్క వస్తే మళ్ళీ చక్క రావాలి, అత్త వస్తే చిత్త అని రావాలి. ఇది 2 అక్షరాలు ఉండేది అనమాట. ఇందాక చెప్పుకున్నాము రిత్వ సహితం ప్రాస. రిత్వ సహితం ఎట్లా అంటే
నిర్ఘోష ఉంది. నిర్ఘోష ఎలా రాస్తాం మనము? రో రాసి ఘావత్తు పెడతాం. నిర్ఘోష. ఇప్పుడు నిర్ఘృణ అన్నాము. నిర్ఘృణ రా కింద ఘా పెట్టి కృష్ణులో రూ పెడతాం మనం, అచ్చురు అట్రసుడి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ప్రాస చెల్లుతుందా? నిర్ఘోష నిర్ఘృణ. ఎందుకు చల్లదో చెప్పాలి నువ్వు. దీర్ఘం ఉంటే ఏమవుతుంది? మనమేం ప్రాసలో అచ్చులు చూడమని చెప్పాను కదా, హల్లులే చూడాలి. నిర్ఘృణ. అయ్యా నువ్వు ఛందస్సు చూడొద్దని చెప్పి ఇందాకనే. మీరు ఛందస్సు వెళ్ళిపోతున్నారు, ప్రాస వెళ్ళిపోతున్నా లేదు, అలా కాదు. ఇప్పుడు నిర్ఘోష రాసావా? తర్వాత రెండో పాదములో నిర్ఘృణ రాసావా? కందపద్యం నీకు వచ్చిన బాధ ఏంటి చెప్పు? కందపద్యం కదా, ఇక్కడ గురువు ఉంది, ఇక్కడ గురువు ఉంది, ఇక్కడ ఘో ఉంది, ఇక్కడ గురువు ఉంది. నీ బాధ ఏంటి చెప్పు? సరిపోతుంది కదా. కాబట్టి ఛందస్సులోకి పోకుండా మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే, రాగు ఘావతి పెట్టాము, ఇక్కడ ఘావతో పాటు ఒట్టు సుడి కూడా పెట్టవచ్చా లేదా అంతవరకే డిస్కషన్. పెట్టవచ్చా? అంతవరకే. ఒట్రుసుడి, ఒట్రుసుడి పెట్టవచ్చు, వచ్చే కదా అది. ఒట్రుసుడి అనేది అచ్చు మాత్రమే, కృష్ణుల క్రూలాగా. ఏ ప్రాస అన్నాము దీన్ని? రిత్వ సహిత ప్రాస. రిత్వ సహిత సంయుత ప్రాస అంటాము. రిత్వ సహిత సంయుత ప్రాస అంటాము. మీకు అంత పేర్లు తెలియకపోయినా పర్లేదు, అలా పెట్టొచ్చని తెలిస్తే చాలు. ఈ పేర్లని తెలుసుకొని ఇప్పుడు తర్వాత ఇందాక చెప్పాము 3 హల్లులు ఉంటాయని. ఇటు నిన్న ఎవరు మన భరత్ చెప్పినట్టు ఇదే పొరపాటు. నేను పొరపాటు కాదు, ఆయన పొరపాటు కాదు, నాకు పొరపాటు. నేను అవధానం చేస్తున్నప్పుడు మా తోటి స్టూడెంట్స్ మీద పేర్లతో పద్యాలు రావాలని చెప్పి మా క్లాస్మేట్స్ తోటి అందరితోటి లక్ష్మి అని ఎత్తుకున్నాను. అప్పుడు కాకు షావుతో షాగమ్మ అప్పుడు గుర్తొచ్చింది, ప్రతి పాదం లక్ష్మి క్షమా రావాలి కదా అని. సో క్షమా పెట్టినప్పుడు 4 క్షమా రావాల్సి ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి 3 హల్లులు అంటారు. 4 హల్లుల పదం ఒకటి చెప్తారా? 5 హల్లుల పదం చెప్తారు ఏదన్నా? 5 హల్లులు. కా రాగు తావత్తు, తాగ సావత్తు, సాగ నావత్తు, నవి యావత్తు. మీరు ఏమైనా చదువుకోండి. మీరు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తదితాలు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు అంత అవసరం. సంపూర్ణమైన రాగు తావత్తు, తాగు సావత్తు, సాగు నావత్తు, నాకు యావత్తు. మీకు 3 కావాలంటే జ్యోత్స్న ఉంది కదా. ఇలాంటి పదాలు యాక్చువల్గా నేను పూర్తి చేయలేదు, కానీ ఈ కృష్ణప్రాసలు పాణినీయమని పుస్తకం మొదలుపెట్టాను రాయటం. ఇలాంటి పదాలు ఎన్ని వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏ సూత్రాల వల్ల వస్తాయి, ఎక్కువ ఏ ధాతువుల మీద వస్తాయి, అది రాయటం మొదలుపెట్టాను. అది నెక్స్ట్ శిబిరానికి ఆ పుస్తకం పూర్తవుతుంది అనుకుంటాను. అప్పుడు ఆవిష్కరించుకుందాం ఆ పుస్తకాన్ని. సరే, తర్వాత పూర్ణబిందు. పూర్ణబిందు అంటే చెప్పుకున్నాం మనము. మొదట్లో తాండ్రా అని పెట్టామనుకోండి, అన్ని చోట్ల కూడా బిందు పొరక డ్రా రావాల్సి ఉంది. తేండ్రా అలా రావాల్సి ఉంది, వేరే మార్గం లేదు. సంయుక్తాక్షరంలో ముందు అనుస్వారం ఉన్నా, విసర్గం ఉన్నా, ఆ పక్కన సంయుక్తాక్షరం అలాగే రావాలి మళ్ళీ. అంటే పూర్ణబిందువు అలాగే ఉండాలి, సంయుక్తాక్షరం కూడా అలాగే ఉండాలి. సరే, అయితే పూర్ణబిందువు ఒక పాదంలో వచ్చి ఒక పాదంలో రాకుండా ఉండొచ్చా? పూర్వం, పరంగా కాదు. ఇప్పుడు మందిర అన్నాము, రెండో పాదములో నాది అనొచ్చా? అనకూడదు. కానీ అర్ధానుస్వారానికి అనవచ్చు. అంటే మొదటి పాదములో
మనము ఎట్లా పెడతాము? వీక అని పెట్టాము, లేదా ఆకలి పెట్టాము. ఒక అదృష్టం ఏంటంటే, మన అదృష్టం ఏంటంటే అసలు అర్ధానుస్వరాలు ఉంటాయా, అవి ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు. అది తెలియకపోవటమే మన అదృష్టం. ఉం? కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఏమన్నారంటే అర్ధానుస్వరంలో మాత్రమే ఈ నియమం లేదు, ఖండాఖండ ప్రాస అన్నారు. మీకు చేతైతే 4 పాదాల్లో అర్ధానుస్వరం పెట్టుకోండి. మీకు ఆ పదాలు లేవు మీ దగ్గర, అసలు ఏ పదాలకు వస్తుందో మీకు తెలియదు. అందువల్ల మీరు అర్ధానుస్వరం లేకుండా ఒక పాదంలో అర్ధానుస్వరము, మరొక పాదంలో అర్ధానుస్వరం లేకుండా పెట్టుకోండి, తప్పు లేదు అని పెద్దలు చెప్పారు. ఎందుకంటే కారణం ఏంటంటే మనకున్న జ్ఞానం ఆ విషయంలో సులభం కాబట్టి, మనకు అన్ని శబ్దాలు రావు కాబట్టి. అర్ధానుస్వరాలు చాలా పుస్తకాలు ఉన్నాయి. అర్ధానుస్వర తత్వం అని చాలా ఉన్నాయి. అర్ధానుస్వరం ఎప్పుడు పెట్టవచ్చు, ఎప్పుడు పెట్టకూడదని. అది ఆసక్తి ఉన్నవాడు ఆ పుస్తకాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులో కాదు, అవధానాలు చేయడం మొదలుపెట్టి బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత అర్ధానుస్వర తత్వాన్ని గురించి, సెకండ్ రేఫాల గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. అవి ఇప్పుడు దొరుకుతాయో లేదు కూడా నాకు తెలియదు. ఎవరి పెద్దవాళ్ళ దగ్గర దొరకవచ్చు ఆ పుస్తకాలు. అది సంపాదించి ఇచ్చారు. కానీ పుస్తకం సపరేట్గా ఉన్నాయి. అర్ధానుస్వర తత్వం అని, సెకండ్ రేఫ్ విచారణ అని, ఆ హెడ్డింగ్ మీద పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు దొరకవచ్చు, దొరకపోవచ్చు. సరే, వేయకూడదు. ఖండబిందువు లేకుండా, ఖండబిందువుతోటి ఖండబిందువు లేకుండా చేయవచ్చు అన్నమాట. తర్వాత లఘు యకారము, అలఘు యకారం అని యకారం 2 రకాలు. లఘు యకారము, అలఘు యకారము. విన్నారు ఎవరైనా? లఘు యకారం, అలఘు యకారం అంటే యకారం అనేది ఎడాగం వల్ల రావచ్చు, మామూలుగా ఉండొచ్చు. కాయ అన్నాము, ఇది కాయలో యా ఉంది. ఇది ఒక సంధి వల్ల వచ్చిందా, మామూలుగా వచ్చిందా? ఓ యమ్మ మీ కుమారుడు. ఇప్పుడు ఓ యమ్మ, ఈ యా అనేది ఏంటి? ఎడాగము కదా. ఈ రెండు వేరు వేరే. కానీ మనము ఇలాంటివి వేసుకోవచ్చు. మనం లఘు యకారానికి, అలఘు యకారానికి ప్రాస వేసుకోవచ్చు. అంటే కాయ తీయని మొదలుపెట్టి రెండో లేదా ఓయమ్మతో మొదలుపెట్టి మా ఇండను సులభలాభ మంజుల, అక్కడ కూడా ఏమొచ్చింది? సంధి వచ్చింది. పోయదము, అక్కడ సంధి లేదు. కాబట్టి అలా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి తాత 2 అక్షరానికి ధాకు ఉందా లేదా? తాత దాద్ధ, ఈ రెండుకి ప్రాస ఉందా లేదా? కాదు తాత్థాలో తాకు, దాద్ధాలో ధాకు ప్రాస ఉందా? ఇది రాసుకోండి. ఉంది. తాత్థాలో తాకు, దాద్ధాలో ధాకు ప్రాస చేయవచ్చును. దీనిని స్వవర్గజీతి అంటారు. ఇప్పుడు రథము ఉందండి, సుధా ఉంది. రథములో చుక్క పెడతారు లోపల, సుధకు చుక్క పెట్టము. ఈ రెండుకి ప్రాస వేయవచ్చు. రథము సుధ ప్రాస వేయవచ్చు, అంతవరకే. దీని పేరు స్వవర్గజేతి. స్వవర్గజ, స్వ అంటే తన వర్గంలోని ఏతి. అలానే ప్రాస స్వవర్గజ ప్రాస. నాకు ఏతి వృత్తాల్లో ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉభయ ప్రాస ఉంది. ఉభయ ప్రాస అంటే ఇది 2 రకాలు. ముందు నాకు చూద్దాము. అణ, టాటా డాటా అణ, ఇది 2 రకాలుగా వస్తాయి. ఒకటేమో స్వయం సిద్ధంగా ఉన్న నకారము, వీణ అన్నాము, మామూలుగా వచ్చింది. కర్ణ అన్నాము, ఈణ ఎక్కడి నుంచి వచ్చింది? లేదా దిషణ అన్నాము, ఇది మామూలు నకారం నకారంగా మారిపోయింది సంధుల వల్ల. ఇది మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు దిషణ అన్నామంటే ఇది సంధిగతమా లేకపోతే స్వయంగా ఉందో చెప్పలేము, కాబట్టి వేసుకోండి అన్నారు. 2 అణాలే కదా. రణము అన్నాము, అణ వచ్చింది. తర్వాత ది పైకి వెళ్ళి షణ వచ్చింది, దిషణ వచ్చింది. ఈ నా ఏంటిది? యాక్చువల్ నకారం. ఇది సంధి వల్ల అణ అయింది. ఆ సంధులు మనకు తెలియదు కాబట్టి, ఎలా వచ్చిందో మనకు తెలియదు కాబట్టి నాకు ప్రాచురుతుంది అన్నారు.
ఇదండి ఉభయప్రాస. దీని ఉభయప్రాస అంటారు. రషాభ్యాం నూన సమాన పదే. మనకి అందుకని అటు పోవద్దు, మన వ్యాకరణంలోకి వెళ్ళనే వద్దు. వేసుకుంటామో వద్దా అంతవరకే. సంధిగతంగా వచ్చినా రాకపోయినా నాకు నాకు చెల్లుతుంది. ఓకేనా? మామూలు నాకు నాకు కూడా చెల్లుతుంది. అలాగే అణాకి తాత దాద నాకు ప్రయోగాలు తక్కువ ఉన్నాయి కానీ వేసుకోవచ్చు అంటున్నారు. వేసుకోవచ్చా? అణాకి నాకు తాత దాదన్న రణము వాన వేసుకోవచ్చా? కనియన్ కృష్ణుడు తర్వాత రణము రెండో పదంలో వేయటం మంచిది కాదు. వేసుకోవచ్చు అంటున్నారు కానీ నా వరకు అది వేయకూడదు. అది చెప్పారు కదా, అది అయిపోయింది. అది కాని పక్షంలో వేయటం మంచిది కాదు. కాబట్టి వీణ వాన ఉందనుకోండి, వీణ వాన నేను అది చెప్తున్నాను. మీరు వెయ్యి వద్దని చెప్తున్నాను. ఒకరు వెయ్యొచ్చు అని చెప్పినా కూడా మీరు వెయ్యొద్దు అంటున్నాను. అది మంచిది కాదు అంటున్నాను. ఇప్పుడు ప్రాకు ముందు లఘు అవుతుంది, హరాకు ముందు లఘు అవుతుంది. ఎవరో మాగుడు ఎక్కడో పద్యం చెప్పాడు. ఆ ఒక్క పద్యాన్ని బట్టి అంత అవసరమా మనకి? ఇప్పుడు హరాకు ముందు గురువు చేసుకుంటాం కదా హాయిగా, లఘు ఎందుకు చేయాలి? ఏదో కారణం వల్ల మాగుడు కావ్యం రాశాడు, ఒక శ్లోకంలో ఉన్నది. దాన్ని పట్టుకొని ఆయన హరద వాడాడు కదా, మనం ఎందుకు వాడకూడదు? ఇలాంటి లాజిక్లు వద్దు. వీలైనంత వరకు మంచి పద్యాలు రాయడం నేర్చుకోండి. నిన్న చెప్పినట్టు పద్యంలో అందమైన భావం ఉండాలి, మంచి పదాలు ఉండాలి, వింటుంటే ఇంపుగా ఉండాలి, పద్యం ధారణలోకి రావాలి, కంఠస్థం కావాలి. అది ముఖ్యం. కానీ ఈ శబ్ద శాస్త్ర చర్చలు అంత పట్టుకోవద్దు. వద్దంటే వదిలేసుకోండి, ఏం కాదు. మన పదాలు లేకపోతే కదా. అట్లాగే కుంటిసా మెలికిస అంటాము. దంత్య సకారం తాళవ సకారం అంటారు కొంతమంది. ఇంకా చెప్పాలంటే ఎట్లంటాము, శంకరుల్లో సా సత్యంలో సా, ఇంకా ఈజీగా ఉంటుంది. వీటికి వేసుకోవచ్చా? సత్యములో సాకి శంకరులో సాకు ప్రాస వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. దీన్ని ఏమంటాం మనము? ఉభయప్రాస అంటాం. దీన్ని కూడా ఉభయప్రాస అంటాము. ఇది కూడా వేసుకోవచ్చు. ఇందాక నానా చెప్పినట్టే సాకు షాకుడు ఇదే సమస్య ఉంది. షకారం రెండు రకాలు. ఎట్లా వస్తుంది? రకారం పక్కన సకారం షకారం అవుతుంది. వర్ష రాసామనుకోండి, ఆ సా షాకమే వర్ష అవుతుంది. మనము వర్ష రాస్తాము, ఆ సకారం షకారమే వర్షము అవుతుంది. హర్ష రాసామనుకోండి, హర్షము అయిపోతుంది ఆటోమేటిక్గా. కర్షము రాసాము, కర్షక రాసామనుకోండి, కర్షక అయిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఋష అనే పదం ఉంది. ఈ ఋష అనే పదము విషమ అనే పదం ఒకటి ఉంది. ఈ షాకు ఆ షాకు వేసుకోవచ్చు. నిషా ఉంది, ఈ షా కూడా వేసుకోవచ్చు. షా అయితే చాలు, అది గుర్తుపెట్టుకోండి. అయితే లాకు అళ, అసలు ఇప్పుడు లా వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇంకొక తమాషా ఏంటంటే, తెలుగు వాళ్ళు సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు లకారాన్ని రాస్తారు, కానీ నార్త్ వాళ్ళు రాయరు, సౌత్ వాళ్ళే రాస్తారు. ఇప్పుడు కళ ఉందనుకోండి, మనము కళ అని రాస్తాము శ్లోకం రాసేటప్పుడు, అంతేనా? కానీ నార్త్ వాళ్ళు ఎవరు రాయరు, వాళ్ళు లానే రాస్తారు, అళ రాయరు. మీరు పుస్తకాలు చూడండి ఎక్కడైనా కానీ. ఒక సౌత్ వాళ్ళు మాత్రం లాని రాస్తాం, పద్యాల్లో రాస్తాము కదా. ఏది లాకు వేసుకోవచ్చు, కానీ లాకు డాకు వద్దు. లడయోర్ అభేద ఉంది, అయినా సరే వద్దు అన్నారు. అపక వేసుకోమన్నాడు. లడయోర్ అభేద ఉంది కాబట్టి లాకు డాకు వేసుకోమన్నారు, కానీ కవులు ఎవరు వేయలేదు, మనము వద్దు. నేను వేస్తానంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఆ సూత్రం ఒకటి ఉంది, మీరు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, పద్యం అందంగా ఉండటానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టకుండా మంచిగా ఉండటం కోసం వేయవద్దు అని చెప్తున్నాము. ఇది శాస్త్రం కాదు, వేయకపోవడం మంచిదని చెప్తున్నాం అంతే. కాబట్టి అళాకు డాకు అసలు వద్దు. లా డాకు లేదు, లడయోర్ అభేద లడయోర్ అభేద లేదు. కాబట్టి లాకు డాకు ప్రాస లేదు, లాకు డాకు ప్రాస లేదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఆ ఋషి అని ఎత్తుకున్నాం, రెండు అక్షరం వచ్చు కదా. ఆ ఋషి
రెండవ అక్షరం అచ్చు, హల్లు కాదు, గుర్తుపెట్టుకోండి. రెండవ పదం చీరలు అన్నాము. ఇప్పుడు ప్రాస సరిపోతుందా లేదా? ఇంకొక విషయము, నేను ఈ పాఠం చెప్పేటప్పుడు ఎక్కడైనా పొరపాటు యతి అన్నానంటే అది ప్రాసగా మార్చుకోండి. ఎత్ర యతి తత్ర ప్రాస అని. నేను పొరపాటు యతి అని వాడినా కూడా మనం చెప్పుకుంటున్న ప్రాస పాఠాలు కాబట్టి నేను ప్రాస గురించే చెప్తున్నాను. పొరపాటున ఆ నోరు జారి మన కాఫీ తాగేటప్పుడు ఏ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటారు, అట్లా జారిపడుతూ ఉంటాయి కొన్ని. కాబట్టి మనం ప్రాస గురించే చెప్పుకుంటున్నాము. సరే, ఆ ఋషి చీరలు వేసుకోవచ్చా వేసుకోకూడదా? వేసుకోవచ్చు. ఇంకొకటి, లోక చక్ర. లోక మొదటి పదము, చక్ర రెండో పదము. చక్ర చక్రి అనుకోండి, పోని మీ ఇష్టం. అచ్చులో రూ కాదు, హల్లులో రా. అచ్చులో వేసుకోవచ్చు, కృష్ణుడిలాగా వేసుకోవచ్చు. ఇది అది కాదు, ఇది చక్రం కాకు రావద్దు. పైన ఒకటి కా ఒకటే ఉంది. ఇది వేయటం మంచిది కాదు. వేయవచ్చే. ఇక్కడ సమస్య ఏంటంటే ఇలాంటి వాటికి ప్రయోగాలు చాలా ఉన్నాయి, ఎంతోమంది వేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకు చెప్తుంది. మళ్ళీ రేపు పొద్దున మీరు వచ్చి, సార్ మహాభాగవతంలో నాకు ఈ పద్యం దొరికింది, భారతంలో ఈ పద్యం దొరికింది, మీరు వద్దని చెప్పారు, మీకు ఆ మాత్రం తెలియదు అనొద్దు. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఏది మంచిది, ఏది అనుసరణీయము, ఏది అనుసరణీయం కాదు అని చెప్పుకుంటున్నాము. శాస్త్రం చెప్పుకోవటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, శాస్త్రం ప్రకారము వేసుకోవచ్చు అంటారు అనుకోండి, వేసుకోవటం అనుసరణీయం కాదు ఇక్కడ చెప్తున్నాం. అలా వద్దు అని చెప్తున్నాం. బాగుండదు పద్యము. మొదటి పదం లోక రాసి రెండో పదం చక్రా పెట్టామంటే బాగుండదు, చదవటానికి కూడాను ఇంపుగా ఉండదు. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, ఇవి విచిత్రమైన పదాలు అనమాట. ద్రా వస్తుంది, కానీ దాని ముందక్షరం వచ్చేసి లఘు అవుతుంది. అదురుచు అదురుచు అని రాస్తాము. ఎదురుచు ఎదురుచు అంటాము. పదురుచు పదురుచు అంటాము. లేకపోతే విద్రుపగా అంటాము. చిద్రుపలు అంటాము. ఇలాంటి వాటిల్లో మనము ప్రాస చేయాలంటే ఎలా వేసుకోవచ్చు అంటే, ఒక్క ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ మీరు అదృచు గాలికి పొడున గాలి కుదిరే అదృచు పొడున ధన స్వరల ద్రుమ. ఈ ద్రుమ సంస్కృత శబ్దం అంటున్నారా? ఈ ద్రుమ సంస్కృత శబ్దం. పైన ఏమో అదృచు తెలుగు పదం వచ్చింది, అదురుచు అలాంటి పదాలు. ఇక్కడ ఏమైందంటే సురల అన్నాం కాబట్టి ఇది లఘు అయిపోయింది. సమాసం చేయలేదు. ఇక్కడ సమాసం చేయనందున ముందక్షరం లఘువైంది కాబట్టి ధ్రువు కూడా లఘు అవుతుంది, మా లఘు అవుతుంది. ఇలా వేసుకోవచ్చు. సమాసం చేయనప్పుడు వేసుకోవచ్చు. తర్వాత దిత్వ నకారానికి అనుస్వారపూర్వ నకారానికి వేసుకోవచ్చు అన్నారు, కానీ ప్రయోగాలు లేవు కాబట్టి వద్దు. ఒక్క నిమిషం. హలో, మీటింగ్లో ఉన్నా, క్లాసులో ఉన్నా. నేను తర్వాత క్లాసులో తర్వాత చెప్తా. కాబట్టి నకారానికి నాకి సున్నా నాకి, అమ్మాకు సున్నా మాకు ఇలాంటివి వేసుకోవద్దు. క్లుప్తంగా ప్రాస గురించిన వివరాలు ఇవి. ఇంతకంటే ఎక్కువ వద్దు. మనకు డోస్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ అంత మంచిది కూడా కాదు. నెక్స్ట్ క్లాసుకు ఇతులు చెప్పుకుంటాం. అక్కడ కూడా చాలా చాలా ఇతులు ఉన్నాయి. మనం అన్నీ చెప్పుకోకుండా మనకు అవసరమైన వరకే చెప్పుకుందాము. ఈ క్లాస్కి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు చెప్పుకుందాము. మనకి ఇంకా ఎన్ని నిమిషాల సమయం ఉంది? ఈ 5 నిమిషాల సమయంలో మీరు ఎవరైనా సందేహం వేయవచ్చు. దానికి నేనైనా చెప్పొచ్చు, లేకపోతే చేపూరు చెప్తారు, లేకపోతే మన భరశర్మ చెప్తారు.
మీకు అనుమానాలు ఎవరైనా అడగవచ్చు ఉంటే. ఇప్పుడు చెప్పుకున్న వరకే, మళ్ళీ వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోతే అది గంట టైం పడుతుంది, అది సరికాదు. మనం ఎత్తులు ప్రాసను ఈరోజు ప్రాస చెప్పుకుంటాం, ప్రాస గురించి మాత్రమే. చెప్పండి. చెప్పారు కదా, అదృచుల్లో కొన్ని పదాలు ముందు అక్షరం లఘువవుతుంది, ఒక లిస్ట్ ఇచ్చారు, వాటి తేలిగ్గా పలకాలి అన్నారు. అదృచు, చిద్దురుపా అని లిస్ట్ ఉంది. అలాంటి పదాలప్పుడు ముందు అక్షరం లఘు అవుతుంది, గురువు కాదు అన్నారు. మనకు చాలా పద్యాలు ఉన్నాయి. మనకి అష్టావధానంలో సమస్యలు కూడా ఇలాంటి సమస్యలు చాలా ఇచ్చారు. ఈ తెలిసిన వాళ్ళు చాలా పూరించారు, చక్కగా పూరించారు అలాంటి పదాలు వేసుకొని. అదృచు ఉన్నప్పుడు అకారం లఘు అవుతుంది. ఎందుకు చెప్పానంటే అదృచులో అకారం లఘువైంది కాబట్టి, ధ్రువు లఘువైంది కాబట్టి ద్రుమ లాంటి శబ్దాలు ఎలా వేయాలో చెప్పాను. ద్రుమ అనేది సంస్కృత శబ్దము, దానికి ముందు గురువు అవుతుంది, అప్పుడు వేసుకోవచ్చని సందేహము. అంటే అదృచు లాంటి తెలుగు పదాల క్రింద ద్రుమ లాంటి సంస్కృత శబ్దాలు వేసుకోవచ్చని సందేహం వచ్చినప్పుడు మీరు సమాసం చేయకుండా విగ్రహవాక్యంగా వ్రాసుకొని దాని ముందక్షరం లఘువుగా చేసుకుంటే అలాంటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పాను. ఒక సందర్భం చెప్పాను, ఎలాంటి సందర్భంలో వేసుకోవచ్చు అని చెప్పాను, అంతే. అలా ఇంకా ఏవైనా సందేహాలు ప్రాసల్లో ఉంటే అడగండి. మరో 2 నిమిషాలు. అయితే ఈ క్లాసు సంబంధం లేకపోయినా ఒక మాట చెప్తాను. నిన్న చేపూర్ గారు చెప్పినట్టు కృష్ణప్రాసలు ఉన్నవి, అవి ప్రాసలే కదా. మీరు ఒక పదం తీసుకొని అలాంటి పదాలు ప్రాక్టీస్ చేయండి. తర్కాన అనుకోండి, అర్కతో అయిన పదాలు వస్తాయి, ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఎక్కడ ఏ పద్యం చూసినా కానీ ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఒక్కొక్క ప్రాస్కి ఒక్కొక్క పేజీ వదిలేసేయండి. మీరు ఎక్కడ ఏ పదం, ఏ శ్లోకంలో కానీ పద్యంలో కానీ అలాంటి పదం దొరికితే అక్కడ రాసి పెట్టుకోండి. అది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అట్ట కాదు, ఈ మొదటి పేజీలో మీరు క్షమా రాసుకున్నారు, క్షమాకు సంబంధించిన పదాలు ఎక్కడ వచ్చినా లక్ష్మ, సూక్ష్మ, అది రాగానే ఆ పేజీలు రాసుకోండి. రెండో పేజీలో న్యా ఉంది, న్యా వచ్చే పదాలు రాసుకోండి. ఈ పాఠం ఇంతటితో ముగుస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన అవధాన విద్యా వికాస్ పరిషత్ నిర్వాహకులకు నమస్కారం అర్పిస్తూ సెలవు. స్వస్తి.